హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం గం గణాధిపతయే నమః. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందామండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ గణేశుడు మీ అందరినీ చల్లగా కాపాడాలని అని కోరుకుంటూ ఈరోజు వీడియో మనం ఇంకా మొదలు పెడదాం. వినాయక చవితి ఎప్పుడు వచ్చింది అనేది. అయితే వినాయకుడు మనకి విఘ్నాలను ఆపదలను తొలగించే దేవుడు. అందుకే ప్రతి శుభకార్యం మొదలుపెట్టే ముందుగా మనం వక్రతుండ మహాకాయ అనే మంత్రంతో గణపతిని ప్రార్థించడం ఆనవాయితీ అండి. మొదట గణపతి పూజ చేసిన తర్వాత మిగతా పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వినాయక చవితి పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే హిందూ పండుగ. ఊరు వాడ ఎంతో ఘనంగా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా గణపతికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనకి ఈ వినాయక చవితి 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ 14వ తారీఖు సోమవారం రోజు వినాయక చవితి అండి. మనకి భారతీయులు అత్యంత సెలబ్రేట్ చేసుకునే అతి ముఖ్యమైన పండుగలో వినాయక చవితి. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడికి పుట్టినరోజు నాడే వినాయక చవితి అని జరుపుకుంటారు. ప్రతి ఏటా కూడా మనకి భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున వినాయక చవితి జరుపుకుంటాము. గణేష్ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్దశి తిథి అంటే వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. మనకి అంటే వినాయక చవితి సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి సెప్టెంబర్ 25వ తారీఖు వరకు ఈ వినాయక పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ భాద్రపద మాసంలో వినాయకుడిని పూజించడం అత్యంత శుభప్రదమైందండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ గణేశుడి అనుగ్రహం మీ అందరికీ ఉండాలనుకుంటూ జై శ్రీమన్నారాయణ. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.